ఇలా మనము తీసుకున్న మొత్తం పిండి ఇట్లానే వేసి కాల్చుకోవాలి. కరకరలాడుతూ మంచిగా వస్తాయి. ఇట్లా ఇవి ఖరాబ్ కూడా కావు. నువ్వులు ఓమా వేసుకొని ఉప్పు తగ్గట్టు చూసుకుంటే మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి అన్నట్టు. బిస్కెట్స్ సాయంత్రం టీ తాగేటప్పుడు, పొద్దున టీ తాగేటప్పుడు తింటే మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఓమా నువ్వులు వేసుకొని ఉప్పు తగ్గట్టు వేసుకొని చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. గోధుమ పిండి అయితే ఒక గ్లాసు తీసుకోవాలి. గోధుమ పిండి ఎందుకంటే నేను గోధుమ పిండి బిస్కెట్లు చేస్తున్నాను, అందుకని ఒక గ్లాసుడు గోధుమ పిండి. అట్లాగే నువ్వులు కడిగి 2-3 చెంచాలు తీసుకోవాలి. కడిగిన నువ్వులనైతే నువ్వులు ఎంత వేసుకున్నాయి బాగుంటుంది. 4 చెంచాలు వేసాను నేనైతే. అట్లాగే ఓమ కూడా 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే మనం కాస్త ఉప్పు కూడా వేసి అన్నీ కలిసేలాగా ఉప్పు కూడా దీనికి తగ్గట్టు వేసుకోవాలి. 2 చెంచాలు చిన్న చెంచాతోటి స్పూన్ తోటి 2 స్పూన్లు వేసి ఇవన్నీ కలపాలి. ఇట్లా మంచిగా కలిపిన తర్వాతనే వాటర్ వేస్తాం. నువ్వులు ఓమ పిల్లలు ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసినాక వాటర్ వేసుకోవాలి. లేదంటే ఉప్పు కలగాలి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఊరికే చేసి పెట్టేదాన్ని. స్కూల్ పోయి రాగానే మమ్మీ ఏదన్నా చేసినామంటే ఇవి బిస్కెట్స్, గవ్వలు, లడ్డూలు ఊరికే చేసేదాన్ని. వాళ్ళు పెద్దగా అయిపోయినా ఏం చేయట్లేదు. ఇవైతే టేస్ట్ బాగుంటాయి. పిల్లలు అయితే చిన్న గిన్నెలు వేసుకొని టీవీ చూసుకుంటూ తినొచ్చు. ఇట్లా కలిపిన తర్వాత వాటర్ వేస్తాం. కలిసిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపిస్తున్నాం. గట్టిగా కలుపుకోవాలి, బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండి అయితే చపాతీ ముద్దలాగానే కలుపుకోవాలి. గట్టిగా చూసుకుంటూ పోసుకొని ఇలా వేసుకోవాలి. ముద్ద ఎంత గట్టిగా వేసుకోవాలి. ఇట్లా మనం కట్ చేస్తాం కాబట్టి ఇట్లా గట్టిగా విసుకుతేనే మనకు కట్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. అందుకనే గట్టిగా వేసుకోవాలి. మరీ చపాతీలాగా కొంచెం లూజ్ ఇట్లా వేసుకోవాలి. ఇలా ఓమా నువ్వులు వేసాం కదా, నువ్వులు ఎంత వేసుకుంటే అంత మంచిది. ఓమ కూడా ఎంత వేసుకుంటే అంత మంచిది. ఓమా పిల్లలకి నువ్వులు ఎత్తాను కాబట్టి ఓమ ఎంత వేసుకున్నాం కదా దగ్గర రాకుండా ఉంటుంది పిల్లలకి. ఇది అగెత్తి కూడా చేయకుండా ఉంటుంది. గోధుమ పిండి కాబట్టి పిల్లలు తింటూ ఉంటే వేడి చేయకుండా చూస్తుంది అన్నట్టు. ఓమ వేసుకుంటే ఓమతోటి అన్ని లాభాలు ఉంటాయి పిల్లలకైతే. ఇట్లా వేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు నాననివ్వాలి. దీన్నైతే నానబెట్టి నూనె పెట్టుకున్నాము. ఆయిల్ అయితే పెడుతున్నా. ఇప్పుడు పెట్టి ఆయిల్ వేసుకున్నాం. కొంచెం సరిపోతుంది దీనికి. అవి చిన్నవి కాబట్టి అంత చాలు. ఇవి వేడయ్యేలోపు మనం అవి వేసుకుంటాం. ఇంత ముద్దలు తీసుకొని మనం నానింది మంచిగా ఇట్లా కాసేపు నాననిస్తే మనకు మంచిగా వేస్తాం. కొంచెం పిండి వేసి అదైతే నేనైతే పొయ్యి బండి మీద వేస్తాను. మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. పీటలు ఏంటంటే పొయ్యి బండి మీద చేసుకుంటే ఇట్లా కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఇట్లా లాటిగాలి. బాగా పలసగా లాటిగా మళ్ళీ కొంచెం మన నువ్వులు ఉంటాయి కాబట్టి మరి అంత పలసగా కూడా రాదు. ఇట్లా గట్టిగా వేసుకుంటే చూసారా, ఇట్లా లేపితే మనం ఎట్లా చెప్తే అట్లా ఇన్నట్టుగా పిండి ఇట్లా తిప్పితే అట్లా తిప్పచ్చు అన్నట్టు. మరీ లూజుగా కలుపుకున్నాం అనుకో మనకి ఇట్లా చేయరాదు, అది తిరగదు కూడా. ఇట్లా ఇంకా వస్తుంది కొద్దిగా మందం ఉంది, ఇంకా కొంచెం వస్తుంది పులుసు అయిపోతుంది.
పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ లాగా పిల్లలకి చిన్న చిన్న ఏమన్నా ఇవి పెద్ద శ్రమ ఉండదు. మనం చిన్న గ్లాసులు తీసుకొని అయినా చేసుకుంటే బచ్చడైతే పిల్లలు చేసి పెట్టచ్చు. ఇట్లా చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఇట్లా చిన్న చిన్న డైమండ్ షేప్ లెక్క కట్ చేసుకోవాలి. మళ్ళీ లేదంటే మూతతోటి కూడా రౌండ్గా చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యారు, మమ్మీ అవి చేస్తలేవు అని ఇవాళ పట్టింది. బిస్కెట్స్ కావన్నట్టు ఇంకా చిన్న పిల్లోళ్ళలాగా, అందుకని బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. ఇట్లా అనేసి పెద్దగా ఉన్నాయి కదా, ఇట్లా అన్నీ కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం కాగిన ఆయిల్లో ప్లేట్లో తీసుకోవచ్చు. బిస్కెట్ల లాగా మంచి పొంగుతాయి. అన్నీ వేసి ఇలాగే చూడడానికి బిస్కెట్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి. బిస్కెట్స్ లాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ ఇలా వేయించుకోవాలి. హాఫ్ మూన్గా కూడా వేసుకోవాలి. ఫుల్ మూన్ రౌండ్ బిస్కెట్ల సైజులో రావాలంటే ఇలా మనం తీసుకున్నాము పిండి ఇట్లానే వేసి కాల్చుకోవాలి. కరకరలాడుతూ మంచిగా వస్తాయి. ఇట్లా ఖరాబ్ కూడా కాదు. నువ్వులు ఓమా వేసుకొని ఉప్పు తగ్గట్టు చూసుకుంటే మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి అన్నట్టు. బిస్కెట్స్ సాయంత్రం టీ తాగేటప్పుడు, పొద్దున టీ తాగేటప్పుడు తింటే మంచిగా టేస్ట్ వేస్తే బాగుంటుంది. ఓమా నువ్వులు వేసుకొని ఉప్పు తగ్గట్టు వేసుకొని చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది.